శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున దేవుడు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉంటాడు, ఆధ్యాత్మిక పనులకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక లోకానికి, దైవభక్తి గల వాళ్ళకి వచ్చేటువంటి ధర్మ సందేహం ఇది మాత్రమే. భగవంతుడు ఆకారుడా, నిరాకారుడా? నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రశ్నలకు ఇతర మతాలు అస్పష్టమైనటువంటి సమాధానం ఇస్తున్నాయండి. మా దేవుడు నిరాకారుడు అంటూనే స్వర్గంలో కుర్చీపై కూర్చుంటాడు అంటారు ఇతర మతస్థులు. ఇంకా విమర్శించేది ఏంటంటే, స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండే దేవుణ్ణి భూమిపై ఉండే విగ్రహాలతో పూజిస్తారా అంటూ హిందువులను ఎడ్డేవం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని వారి విమర్శలను తిప్పికొట్టడమే కాదు, భగవంతుడి యొక్క గుణగణ రూప వైభవాలను వివరించగల సత్తా మన హిందుత్వానికి, మన సనాతన సాంప్రదాయానికి, మన భారతీయతకు, మన భారతీయ హైందవ సంస్కృతికి మాత్రమే ఉన్నాయి. ఇది వాస్తవం. దేవుడు ఏ ఏ రూపాల్లో ఉంటాడు అన్న ప్రశ్నకు జగద్గురువులు ఏం చెప్పారు తెలుసా మీకు? పరబ్రహ్మ 4 రూపాలలో ఉపస్థితులై ఉంటాడు అని చెప్పారు. ఫస్ట్, నెంబర్ 1, విశ్వవ్యాప్తి. ఈ స్థితిలో పరమాత్మ విశ్వమంతా పరివ్యాపితమై ఉంటాడు, దుర్నిరీక్షుడై ఉంటాడు. అంటే ఎవ్వరికీ కనబడ్డు. ఏ పరమాత్మ వైభవాన్ని శ్లాఘించడానికి దేవుడు కనబడ్డు. దేవతలు, దేవర్షులు, మహర్షులు విఫలులై వేదాలు సైతం తమ అశక్తతను తెలియజేస్తాయో అట్టి మహిమాన్విత స్థితి దాన్ని అంటారు. నెక్స్ట్, పరంధామం. సృష్టి స్థితి లయ కార్యాల నిర్వహణ నిమిత్తం కొన్ని రూపాలు స్వీకరిస్తాడు దేవుడు. ఆదిశక్తి, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు ఇత్యాది రూపాలవి. ఈ స్థితిలో ఉన్న పరమాత్మను దివ్యమైన శరీరం కలిగిన ఇంద్రాది దేవతలు, మహాతపస్సంపన్నులు దర్శించగలరు. అవతారమూర్తి తాను సృష్టించిన సృష్టిని క్రమబద్ధీకరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్ని అవతారాలు దేవుడు తీసుకుంటాడు, అవతరిస్తాడు, అవతారాలు ఎత్తుతాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఈ అవతారాలలో స్థాయి భేదాలు ఉంటాయి. అంశావతారాలు, పూర్ణావతారాలు ఉంటాయి. పరశురాముడు విష్ణువంశ సంభూతుడైతే హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. వారు పూర్ణావతారాలు కాదు, కానీ అమేయ శక్తి సంపన్నులు. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం. అవునండి, నిజంగా శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం. ఎలాగంటే, ఈ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించడమే కాకుండా ఆ శ్రీకృష్ణుడితో బంధుత్వం, సాన్నిహిత్యం, శత్రుత్వం లాంటి సంబంధాలు పెట్టుకునే మహద్భాగ్యం కొందరికి మాత్రమే లభించింది. వాళ్ళనే పుణ్యాత్ములు అని మనం అంటూ ఉంటాం. ఇక దేవుణ్ణి మనం అర్చామూర్తిగా ఆరాధిస్తాం. అంటే భగవంతుని యొక్క కరుణకు పరాకాష్ట అర్చావతారం. ఇలా మనం చెప్పుకున్నటువంటి ఈ స్థితుల్లోనూ పరమాత్మతో సాన్నిహిత్యం కాదు కదా, ఆయన దర్శన భాగ్యం కూడా సాధారణ మానవులకు లభించలేదు. ఒక కామన్ మ్యాన్కు మనం ఆలోచిస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకటమే దుర్లభం, కష్టం కదా. ఇక ఈ విశ్వంలో మన భూమి ఒక నలక మాత్రమే. ఈ విశ్వంలో మన భూమి అలాంటి కోటాను కోట్ల భూగ్రహాలను, నక్షత్రాలను, పాలపుంతలను సంకల్పమాత్రం చేత సృష్టించి లయం చేసే ఆ అల్టిమేటం సుప్రీం పవర్ ఒక సామాన్యుడి అందుబాటులోకి రావటం మనం ఊహించగలమా చెప్పండి? అసలు అది సంభవమేనా?
సరిహద్దులే లేని నిరుపమాన భగవంతుని దయతో అది సాధ్యమైంది. మనం చెప్పాలంటే సిరికింజెప్పుడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడే అని చెప్పారు. పరివారంబును జీరఢభ్రఘ్న పతిం భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు ఉన్నపళంగా పరుగు పరుగున వస్తాడంటూ పోతన నిజంగా భగవతత్వాన్ని వర్ణించటంలో అర్థం అది. భగవంతుడు పోతన భాగవతంలో ఉన్నది మనకి. ఒక సామాన్యుడు పరమాత్మను విగ్రహంలో చూస్తూ ఆయన పాదాలు కడగటానికి పాద్యం సమర్పిస్తాడు, హస్తాలు కడగటం కోసం ఆర్ఘ్యం సమర్పిస్తాడు, కడిగిన తర్వాత తుడుచుకోవటానికి మేలిమి వస్త్రం ఇస్తాడు. పర్వదినాలలో స్వామి పల్లకి మోసి అత్యానంద భరితుడవుతాడు. అవునా? పర్వదినాలలో స్వామివారి పల్లకి మోసి మరి ఇలా తాను స్వయంగా భగవంతునికే సేవ చేస్తున్నాననే భావనతో భక్తుడు మురిసిపోతుంటే భక్తుని సేవలను అంగీకరిస్తూ అతనికి సేవాభాగ్యాన్ని ప్రసాదించే అమృతతత్వం భగవంతుడిది. జో అచ్యుతానంద జోజో ముకుంద అని అన్నమయ్య ఉయ్యలలో స్వామిని బుజ్జగిస్తూ జోలపాట పాడుతుంటే పసిబాలకుడిగై పవళిస్తాడు. పసిబాలకుడై ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు, తిరిగేవు నీవు, కురుగుతూ తిరిగేవు రామచంద్ర అని రామదాసు నిలదీస్తే మారు మాట్లాడకుండా వచ్చి తానిషా బాకీ తీర్చేశాడు కదా. అంతేగాని నేను స్వర్గంలో కూర్చిపోయి నుండి దిగనుగాక దిగను, అంతే దిగనంతే అని చెప్పలేదే. నన్ను విగ్రహంలో పూజిస్తావా, నిన్ను ఏ చేస్తా, అలాగే నరకంలో వేసి కాలుస్తా అని చెప్పి దేవుడు అనలేదే. ఆ పైశాచికత్వం భగవంతునికి ఉండదే. మరి నిజంగా చెప్పాలంటే ఇజ్రాయేలీలు తిన్నారు, పడుకున్నారు, లేచారు అని చెప్పి వాళ్ళ చుట్టూనే తిరిగే ఎడారి మతాలకు భగవంతుని అవధులు లేని దయాహృదయాన్ని, ఆయన విస్తృతిని వర్ణించడం ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి చెప్పండి? ఆ దేశస్తులకు, ఆ మతస్థులకు. గత జన్మల సంస్కార బలం లేనివారు, అసుర ప్రవృత్తి కలిగిన వారు అర్చామూర్తిలో భగవంతుని దర్శించలేరు. పాపుండ మతాల ప్రభావానికి లోనై మనం నిజంగా చెప్పాలంటే పాషాండ మతాల ప్రభావానికి లోనై భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండే మహద్భాగ్యాన్ని మాత్రం దూరం చేసుకోక అని చెప్పాలి మనం. ఏమిటి ఇవాళ ఒక లౌకిక ప్రపంచంలో ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు విశేషాలను క్రోడీకరించకుండా ఆధ్యాత్మికంగా అర్థం కాని పదాలతో చెప్పాడు అనుకోవద్దు. అర్థం కాని పదాలు కాదు, భావో వ్యక్తీకరణకు మనకి తెలుగులో ఉన్నటువంటి పదాలు ఇలాంటివి. కొంచెం 60+ దాటిన తర్వాత వచ్చేటువంటి వారికి అనుమానాలకు ఇదొక సరైనటువంటి సమాధానంగా కొంతమంది పెద్దలు క్రోడీకరించి చెప్పిన దాన్ని నేను సమకూర్చుకొని ఈరోజు నా నారు మంచి నోట మంచి మాటలు చెప్పాలనిపించి చెప్పాను. ఒక ఆధ్యాత్మిక పరులు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కానీ ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. దేవుడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఎక్కడుంటాడు, మనకు కనిపిస్తాడా లేదా అని ధర్మ సందేహాలు ఎలాంటి వాళ్ళకు వస్తాయంటే బిజీ లైఫ్ అంతా అనుభవించి విశ్రాంతి తీసుకునే వయసు వచ్చిన తర్వాత, ఒకటి ఆరోగ్యపరంగా మరి కుంటుబడి ఆరోగ్యం దెబ్బతిని ఆరోగ్యం నిరాశ నిస్పృహలతో బెడ్ రిడన్ అయ్యేటువంటి వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. డబ్బు సంపాదన, డబ్బు యావ, అక్రమార్జన, పైశాచికత్వంగా ప్రవర్తించడం, ఇలాంటప్పుడు భగవంతుడు కనబడ్డు, భగవంతుడు స్మరణ అక్కర్లేదు. అన్ని సేవలు అయిపోయిన తర్వాత వైద్య సేవలు కూడా అయిపోయి దేవుడు
డాక్టర్ కూడా చేతులు ఎత్తేసేటువంటి సమయంలోనే ఈ దేవుడే మీకు దిక్కు, దేవుడి దయ ఉంటేనే తప్ప మా ప్రయత్నం మేము చేసాం, ఈ భగవంతుడి దయ అని డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు, ఒక్కోసారి తప్పుకుంటాడు కూడా చెప్పి. ఈ రోజున మనకు కావాల్సింది ఒకటేనండి, మరణం తథ్యం. ప్రతి ఒక్కడికి మరణం తథ్యం, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే, స్త్రీ పురుషులకు కానీ ఏదైనా ప్రకృతిలో. అయితే సునాయాసంగా వెళ్ళాలండి, ఎవరి చేత మనం సేవలు చేయించుకోకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు చిరాకు పడకూడదు, మనం చిరాకు పడకూడదు. వైద్యపరంగా ఖర్చులు పెట్టించకుండా వెళ్ళిపోవాలని కోరుకోవాలి. నిజంగా ప్రేమ, ప్రీతి, తల్లిదండ్రులన్న రక్త సంబంధం అన్న పీకుతుంటే అలాంటి వాళ్ళని పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపిస్తారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు బతికేందుకు, బతకయించేందుకు. కానీ డాక్టర్స్ అంతా ప్రయత్నాలు చేస్తారు, కానీ బతకనప్పుడు కొన్ని లక్షలతో వైద్య సేవలు అందుకొని చనిపోవాల్సి వస్తుంది. ఈ రోజున సునాయాసంగా హాయిగా ఇంట్లో రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టే నిద్రలో పోయి వెళ్ళిపోతే అదొక ఆనందం, దాంట్లో ఉన్నటువంటి అనుభూతి, దివ్యానుభూతి ఎందరికో కానీ లభించదండి. అలాంటిది నిజంగా ఒక్కోసారి నాకు ఆలోచిస్తే బాలసుబ్రహ్మణ్యం గారి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆలోచిస్తే ఎన్ని దేవతా కీర్తనలు, దేవతా స్తోత్రాలు, ఎంత ఆధ్యాత్మికం, ఎంత తెలుగుతనం, ఒక అమృత గళం అది. నిజంగా ఆయన నడయాడిన రోజుల్లో, ఆయన తిరగాడిన రోజుల్లో ఆయనతో పరిచయం పెట్టుకున్న వాళ్లకు, అలాగే ఆయన్ని పరిచయం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా టీవీ ఛానల్స్ ద్వారా కానీ, ఆయన స్పీచెస్ వింటూ కానీ, మాధ్యమాల ద్వారా, మీడియాటర్స్ ద్వారా, మీడియాల ద్వారా అదృష్టం అనుకుంటాం. కానీ అలాంటి వాడికి కూడా భగవంతుడు కరోనాని అంటగట్టి, ఒక రాక్షసత్వంగా అనకూడదు కానీ ఒక మంచి మనిషికి ఒంటి నిండా సూదులు, ఒంటి నిండా అవన్నీ గుచ్చి దాదాపు 2-3 వారాలు కష్టాన్ని అనుభవించి వెళ్ళిపోయాడు. కారణం ఏదైనా కావచ్చు, ఏదో ఒక టీవీ ప్రోగ్రాంలో, ఆ టీవీ ప్రోగ్రాంలో తనతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ప్రేరణ కలిగించారు కొంతమంది. ఆ ప్రేరణ కావచ్చు ఆయన మృత్యువుని ఆహ్వానించింది. పాపం హాయిగా కరోనా గురించి హెచ్చరికలు చేసుకుంటూ, నిజంగా చెన్నైలో ఇంట్లో ఉంటూ ప్రజలకు మెసేజ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండాలి కరోనా విషయం అని చెప్పిన వాడే కరోనాకు బలైపోయాడంటే బాధేస్తుంది. నిజంగా మన మానవ హృదయం కానీ, పాట మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కానీ, బాలును దేవుడిగా ఆరాధించే వాళ్ళకి కానీ ఆ బాధ తెలుస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒక పూట, ఏదో ఒక చోట, ఏదో ఒక నోట మన బాలు పాట వింటూనే ఉంటున్నాం మనం రోజు. ఇప్పటికీ కూడా ఆ పాట విన్నప్పుడల్లా అనిపిస్తుంది, అయ్యో బాలు వెళ్ళిపోయాడని 2 బాష్పాలు, కన్నీటి బాష్పాలు కంటి వెంట కారతాయి. హృదయం ద్రవించిపోతుంది, హృదయం కన్నీటితో మురిగిపోతుంది. ఏ పాట మీద అభిమానం ఉన్న వాళ్ళకి, తెలుగు పాట మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఏడుస్తున్నాం ఇప్పటికి కూడా, బాధపోయి కొన్నేళ్ళైనా. నిజంగా సునాయాస మరణం అంటే ఇక్కడ ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. దేవుడి సేవలో తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, అపర అన్నమాచార్యుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న బాలకృష్ణ ప్రసాద్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అబ్బబ్బబ్బా, ఏమి కీర్తనలు, ఏమి అన్నమయ్య పదజాలాలు, ఎంత సమ్మోహన శక్తి. తన జీవితం ఉన్నంత వరకు చక్కగా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఎలా అలా అలా తిరిగి అన్నమాచారి ప్రాజెక్టుకు వచ్చి పడ్డి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నమాచారి కీర్తనలు పాడుకుంటూ శుభ్రంగా అసలు ఎవ్వరూ ఊహించని విధంగా మరణించాడండి ఆయన. వాకింగ్ అని వెళ్ళాడు సాయంత్రం, రెగ్యులర్గా రోజు వెళ్ళినట్టే. వాకింగ్లో మాసివ్ హార్ట్ అటాక్, మరణం జరిగింది. తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్ళాడు, ఆయన ఇబ్బంది పడకుండా తీసుకెళ్ళాడు. అది సునాయాస మరణం. అది గొప్ప అదృష్టం, ఆ వెంకటేశ్వర స్వామి కల్పించిన అదృష్టం. నేననేది అదే అంట, ప్రతి ఒక్కళ్ళ మరణం తథ్యం. కానీ స్వల్ప డిసీజెస్, చిన్న చిన్న అనారోగ్య కారణాలతో మరణిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దీర్ఘకాలిక రోగాలతో కష్టపడి కూడబెట్టనియండి, అన్యాయంగా సంపాదించనియండి, అక్రమార్జనం అనియండి, 10 మంది పొట్టలు కొట్టి సంపాదించనియండి, ఏదైనా సరే ఒక అనారోగ్యం తోడైతే వాళ్ళు ఆసుపత్రి పాలైపోయి తమ ఆస్తి మొత్తం కరిగించుకునే విధంగా చూసుకుంటారు. ప్రాణభయం కాదు, ప్రాణప్రీతి. మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ సంపాదించి పిల్లలకి వాళ్ళకి అందరికీ పెట్టాలి, లేచి కూర్చొని అనే ఆలోచన. అది కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు, నిస్సహాయ స్థితిలో బెడ్ మీద అలాగే ఉంచి పోయినప్పుడు పోతాడులే, అప్పుడు చూసుకుందాం కార్యక్రమాలని వాళ్ళ ఆరోగ్యాన్ని సహకరించరు. వాళ్ళు కూడా చెప్తారు కొంతమంది, నా కోసం శ్రమ పడద్దు నాయన, ఇట్లాగే వెళ్ళిపోతాను అని చెప్పి విసుగు పుట్టంటారు ఆ మాటలు. బిడ్డలు పెట్టే కష్టాలు కానీ, లేకపోతే సూటిపోటి మాటలు కానీ పెద్దరికం వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవించాల్సి వస్తుందని. అది అందుకని ఒకటేనండి, మనం ప్రార్థించాల్సింది దైవాన్ని, సునాయాసంగా వెళ్ళిపోని స్వామి అని చెప్పి కోరుకుంటే అంతకన్నా గొప్ప వరం దేవుడి దగ్గర నుంచి మనకి లేదు. అక్కడే దేవుడు మనకు కనిపిస్తాడు, దేవుడు వినిపిస్తాడు తన మాట. ఒక నిరాకారుడైనా సరే, సహకారుడైనా సరే కనిపిస్తాడు. కాబట్టి దైవం మానుష రూపేణ అన్నట్టు మనిషి రూపంలో దైవాన్ని చూసుకుందాం, మంచితనం రూపంలో దైవాన్ని చూసుకుందాం, 10 మందికి సహాయం చేసే గుణంలో దైవాన్ని చూసుకుందాం, పేదలకు సహాయం చేద్దాం, అన్నార్థులకు సహాయం చేద్దాం, దివ్యాంగులకు సహాయం చేద్దాం. ఎక్కడైనా గుళ్ళో పండగలు పబ్బాలు జరుగుతున్నా, విశేషమైన రోజులు జరుగుతున్నా, అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు మనంతటా మనం స్వచ్ఛందంగా వెళ్ళి వడ్డంలో పాల్గొందాం, వడ్డిద్దాం పేదవారికి, పేదవారి కడుపులు నింపుదాం. అదే చాలు, అదే తృప్తి. ఊరంత దీపం కొండంత వెలుగు అన్నట్టు మనకు ఆస్తిపాస్తులు ఉండక్కర్లేదు, డబ్బులు ఉండక్కర్లేదు సేవకు, అర్హతలు వయో పరిమితులు లేవు సేవకు, గొప్ప పేద అనే తేడాలు లేవు, కులాలు తేడాలు లేవు, కులమతాలు తేడాలు లేవు. సేవకు స్వచ్ఛంద సేవ చేద్దాం. ఆనందకరంగా ఈ రోజున 10 మందికి నేను ఈ సేవ చేశా, 10 మందికి నా ఆస్తిలోంచి తీసి అన్నం పెట్టించా, 10 మందితో ఆనందంగా సంతోషంగా ఉండటానికి కళ్యాణ మంటపం కట్టించా, కమ్యూనిటీ హాల్ కట్టించా అని చెప్పుకొని బతకాలండి. మనం పోయినా మన పేరు చిరస్థాయిగా నిలవాలంటే ఒక మంచి కమ్యూనిటీ హాల్, నిరాశ్రయులకు ఆశ్రమాలు, ఏదైనా సరే మనం చచ్చిపోయిన మన పేరు నిలవాలంటే మీకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో కొంతైనా దానం చేయండి, ట్రస్టీగా నిలవండి ప్లీజ్. భగవంతుణ్ణి చేతులెత్తి మొక్కండి, నేను సునాయాసంగా పువ్వులాగా వెళ్ళిపోవాలి, పువ్వులా రాలిపోవాలి అని చెప్పి. అంతకు మించి ఏమీ లేదు. స్వస్తి. భవదీయుడు నారు మంచి.